మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలతో నెల్లూరు కార్పొరేషన్ను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతున్నామని నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు. స్థానిక 39, 40వ డివిజన్లు మూలాపేట ప్రాంతంలో మొక్కల పెంపకం, ఎండ్-టు-ఎండ్ సీసీ రోడ్ల నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మూలాపేట ప్రాంతం తన రాజకీయ ప్రస్థానానికి జన్మనిచ్చిన ప్రాంతమని తెలిపారు. స్థానిక ప్రజల ప్రోత్సాహం, సహకారంతోనే తాను కార్పొరేషన్లో వివిధ హోదాల నుంచి ఎదిగి ప్రస్తుతం మేయర్గా బాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. మంత్రి నారాయణ ఆలోచనలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జూన్ నెల 12వ తేదీ నాటికి నగర వ్యాప్తంగా పచ్చదనం, సీసీ రోడ్ల నిర్మాణం, శానిటేషన్, విద్యుత్, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. అనంతరం కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణానికి, మొక్కల పెంపకానికి అడ్డుగా ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించి నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తయ్యేలా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులను పర్యవేక్షిస్తామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధికి ప్రజలందరూ సహకరించి స్వచ్ఛందంగా రోడ్డు ఆక్రమణలు తొలగించుకోవాలని కమిషనర్ సూచించారు. రోడ్లను ఆక్రమించి శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, వ్యాపారాలకు ప్రత్యామ్నాయంగా తోపుడు బండి వాహనాల ద్వారా నిర్వహించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగరాజు, టీడీపీ నాయకులు అన్నంగి ప్రసాద్, నాని, మనోహర్, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మూలాపేట 39, 40 డివిజన్లలో ఈ రోజు చెట్లు నాటే కార్యక్రమం, అదే విధంగా ఎండ్-టు-ఎండ్ ఏదైతే ఉన్నటువంటి రోడ్డుకి పూర్తిగా రోడ్లు వేసే కార్యక్రమానికి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆలోచనల మేరకు, వారి కోరిక ఏదైతే ఉందో, జూన్ 12, 2026వ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి నెల్లూరు నగరం మొత్తం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఏదైతే నారాయణ సార్ గారు పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక నెల్లూరుని ఒక రోల్ మోడల్ గా తయారు చేయాలా, ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయో ప్రజలకి, ఆ విధంగా నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని రకాలుగా నేను ప్రజలకి అందించాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్న నారాయణ సార్ గారి ఆలోచనల మేరకు ఈ ప్రాంతానికి వచ్చేసరికి మూలాపేట ప్రాంతం నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఈ మూలాపేట ప్రజానీకం, మూలాపేట ప్రజలు. వారందరి ప్రోత్సాహంతో, వారందరి ఆశీస్సులతోనే ఈ రోజు నేను నగరపాలక సంస్థ మేయర్ అయినా, గతంలో డిప్యూటీ మేయర్ అయినా, అంతకుముందు ఫ్లోర్ లీడర్ అయినా, నగరపాలక సంస్థ రాజకీయాలలో ఈ స్థాయికి వచ్చినా అది కేవలం నాకు మూలాపేట ప్రజలు పెట్టిన భిక్ష. వారి ఆశీస్సులతోనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చా. కాబట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మూలాపేట ప్రాంతానికి నారాయణ సార్ గారితో కలిసి, పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలా, అటు కమిషనర్ గారు, ఎస్సీ గారు, అందరు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రతి పని పూర్తి చేయాలా. స్థానిక తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారు, 40 డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు, 39 మనోహర్ గారు, 39వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు నాగరాజు గారు, స్థానిక మూలాపేట నా మిత్రులు, సోదరులు అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని మేమందరం కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 90% మేరకు, 95% మేరకు మా ప్రాంతంలో అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు పూర్తయి ఉన్నాయి. స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, మా ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే మనం చెట్లు నాటుతున్నామో ఆ చెట్లు నాటే కార్యక్రమం 20 లక్షల రూపాయలతో చెట్లు నాటుతున్నాం ఒక్క 39వ డివిజన్ లో మాత్రమే. అదే విధంగా NCAP ద్వారా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో దాని ద్వారా నగరపాలక సంస్థకు వచ్చినటువంటి నిధుల నుంచి ఈ రోజు 60 లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఎండ్-టు-ఎండ్ రోడ్లు, ఎక్కడా కూడా దుమ్ము కూడా లేకూడదు, పూర్తి స్థాయి ఎండ్-టు-ఎండ్ రోడ్లు ఉండాలా. ఏదైతే పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉండేటటువంటి ఈ ఎండ్-టు-ఎండ్ రోడ్లు కూడా మన ప్రాంతంలో వేయాలని మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఒక్క నెల రోజుల్లోపు ఇవన్నీ కూడా పూర్తవుతాయి. నారాయణ సార్ గారు ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టించినా దానికి ఒక టైం బౌండ్ ఫిక్స్ చేస్తారు. ఫలానా తారీఖు లోపల పూర్తి చేయాలని స్పష్టంగా కాంట్రాక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే క్వాలిటీతో పనిచేస్తూ టైంలో పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్ కి, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నాయకులను ఆశీర్వదించాలా. అటు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ కావచ్చు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, స్థానికంగా మీకు అందుబాటులో ఉండి మీకు పనిచేస్తూ నిత్యం మీ ముందున్నటువంటి మా స్థానిక నాయకులను కావచ్చు, అందరినీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఎండ్-టు-ఎండ్ రోడ్స్ ఉండేటట్లుగా తీర్చిదిద్దాలని గౌరవ పురపాలక శాఖ మార్చుల వారి ఆదేశాల మేరకు ఈ పనులు అన్ని డివిజన్స్ లో ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రోజు గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో 39th డివిజన్ లో ఈ కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక మోడల్ సిటీగా, ఒక మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాలన్నదే గౌరవ పురపాలక శాఖ మార్చుల వారి యొక్క అభిప్రాయం.
ఆ విధంగానే అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ప్రజలు కూడా దీన్ని సహకరించాలని చెప్పి, అంటే ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసేటప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా తొలగిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఎవరైనా బంకులు పెట్టుకోవడము లేదా పర్మనెంట్గా సెటప్ అనేది ఏది ఎలో చేయము. ఖచ్చితంగా వాటన్నిటిని రిమూవ్ చేసి అవసరమైతే జీవనాధారం కోసం పుష్ కార్ట్స్, తోపుడు బండ్లు, పుష్ కార్ట్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకొని వ్యాపారం చేసుకొని రాత్రికి ఇంటికి తీసుకెళ్ళాలి. స్టాక్ పాయింట్ అక్కడ పెట్టడము, అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయ్యేటువంటి వాటిని ఎటువంటి వాటిని కూడా ఎలో చేయం. ఖచ్చితంగా ఈ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తిగా తీసిన తర్వాతే ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తామని చెప్పి, దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, ఇది మన నగరం, ఈ నగరం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు మూలాపేటలోని 39-40 డివిజన్ లో ఎండ్ టు ఎండ్ రోడ్లు, అదే విధంగా 39వ డివిజన్ లో ప్లాంటేషన్ వర్కులు స్టార్ట్ చేశాము. దానికి ముఖ్య అతిథులుగా పోలిబిన రూప్ కుమార్ యాదవ్ గారు, నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఇచ్చేసినందుకు చాలా ఆనందపడుతుంటూ సెలవు తీసుకుంటున్నాం. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. 39లో ఈ రోజు ప్లాంటేషన్ కానివ్వండి, 40 డివిజన్ లో ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, నారాయణ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మేయర్ గారు అయితేనేమి, మన కమిషనర్ గారు అయితేనేమి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉండా. అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం జరిగే ఒకే ఒక కార్యక్రమం అభివృద్ధి. అభివృద్ధికి అలుపు లేదు, అభివృద్ధికి అంతం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కలలను సాకారం చేసే దిశగా కోటంరెడ్డి సోదరుల అడుగులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో ఇప్పటి వరకు 340 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల జాతర. మరో చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి పునాది వేయబోతున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో మహోత్తర కార్యక్రమం. 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులకు శ్రీకారం. ఒకే రోజు ఒకే సమయం 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం. 60 రోజులలో పనులు పూర్తి. ఒకే రోజు ఒకే సమయంలో 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు. 240 అభివృద్ధి పనులు, 240 శంకుస్థాపనలు. ప్రజలే శంకుస్థాపకులు, తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలే ముఖ్య అతిథులు. శంకుస్థాపన చేసే శుభ సమయం జనవరి 24వ తేదీ ఉదయం 8:34 ఆదరించండి, ఆశీర్వదించండి. మీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం.